మరణ ప్రదేశములను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ఛాయలలోను, అలాగే అక్కడ వ్రాయబడినట్లుగా ఏమండి, మరణ ప్రదేశములలోను కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించిందట. ఇది గొప్ప వెలుగు. ఈ గొప్ప వెలుగు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఈ గొప్ప వెలుగు మనిషిని మారుస్తుంది. ఈ గొప్ప వెలుగు పరిసరాల స్థితిగతులను మారుస్తుంది. ఈ గొప్ప వెలుగు ఒక కుటుంబంలోనికి ప్రకాశిస్తే ఆ కుటుంబం యొక్క స్థితిని మారుస్తుంది. ఈ గొప్ప వెలుగు ఎవరి యొక్క జీవనోపాధులలోనికి ప్రకాశిస్తుందో ఆ వారి యొక్క జీవనోపాధులు ఆశీర్వాదకరం అవుతాయి. ఈ గొప్ప వెలుగు ఎవరి ఉద్యోగాల మీద ప్రకాశించబడుతుందో వారి ఉద్యోగాలలో వారు అనుభవించదగిన మేలు, వారు అనుభవించవలసినంత మేలు వారు అనుభవిస్తారు. ఇది స్థితిని మారుస్తుంది. నీ కుటుంబ పరిస్థితిని మార్చగలదు. నీ వ్యక్తిగత జీవిత పరిస్థితిని మార్చగలదు. నువ్వు వెళుతున్న మార్గములలో నీకున్నటువంటి అనుమానాలు తీర్చి మార్గములలో క్షేమకరమైనటువంటి స్థితిని నెలకొల్పగలదు. ఈ గొప్ప వెలుగు మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగును ఉదయింపచేసి వారికి ఆ మరణ ఛాయలో ఉన్నటువంటి భయాన్ని దూరపరిచిందట. మరణ ప్రదేశం కాస్త వెలుగు ఉదయించబడి నివాసయోగ్యముగా మార్చబడినదట. అందులో కూర్చుండి ఉన్నవారు మరణంతో పెనవేయబడినటువంటి వారు ఎంత దుఃఖముతో ఉంటారో అంత దుఃఖముగా ఉన్నప్పుడు వారి జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఉన్నతమైనటువంటి దీవెనను, ఉన్నతమైనటువంటి ఆనందాన్ని వారు చూడగలిగారట. కారణం ఏంటో తెలుసా? అదుగో దైవ సంబంధమైనటువంటి గొప్ప వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు వారు ఉన్నటువంటి స్థితి మార్చబడిపోయింది.